నమస్తే అండి. నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి హెడేక్ అండి. చాలా మంది సఫర్ అవుతుంటారు ఈ హెడేక్ వలన. హెడేక్ అనేది ఎన్ని రకాల హెడేక్స్ ఉంటాయి అండ్ వాటిలో ఎప్పుడు మనం పరీక్షలు చేయించుకోవాలి, ఎప్పుడు వైద్యుని సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలి అనే వాటి గురించి ఈరోజు మనం చర్చిద్దాము. సో హెడేక్ అనేది మనం ముఖ్యంగా 2 రకాలుగా విభజించవచ్చు అండి. దీన్ని ప్రైమరీ హెడేక్ అని ఒకటి, సెకండరీ హెడేక్ అంటాము. ప్రైమరీ హెడేక్ అనేది అంటే మనకు అండర్లయింగ్ కాజ్ ఏమీ ఉండదు దానికి. సో మనం టెస్ట్లు చేసినా కూడా వాటిల్లో నార్మల్ గానే ఉంటుంది. సెకండరీ హెడేక్ అనేది ఏంటంటే వేరే కారణాల వల్ల, అండర్లయింగ్ కారణాల వల్ల వచ్చే హెడేక్స్ ని సెకండరీ హెడేక్స్ అంటాము. సో ప్రైమరీ హెడేక్ అంటే దాంట్లో 3 రకాలు, కామన్ గా మనం చూసే 3 రకాల టైప్స్ ఆఫ్ హెడేక్స్ అండి. ఒకటి వచ్చేసి టెన్షన్ టైప్ హెడేక్ అంటాము, నెక్స్ట్ మైగ్రైన్ హెడేక్, అండ్ మూడోది వచ్చేసి క్లస్టర్ హెడేక్. సెకండరీ హెడేక్స్ లో తీసుకుంటే చాలా కారణాలు ఉండొచ్చు. అండర్లయింగ్ సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. ఇన్ఫెక్షన్స్ వల్ల, మెదడులో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల, మెదడు చుట్టూ ఉండే పొరల్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే, మెదడులో ప్రెజర్ పెరగడం వల్ల వచ్చే హెడేక్, బీపీ ఎక్కువ అవ్వడం వల్ల అక్యూట్ హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీ అంటాం, దాని వల్ల వచ్చే హెడేక్, కొన్నిసార్లు స్ట్రోక్ లాగా అంటే రక్తనాళాలు బీపీ పెరగడం వల్ల రక్తనాళాలు చిట్లి హెడేక్ రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని రకమైన ట్యూమర్స్ అంటే క్యాన్సర్స్ వాటి వల్ల కూడా హెడేక్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ అండర్లయింగ్ కారణాల వల్ల వచ్చే వాటిని కూడా మనం సెకండరీ హెడేక్ కేటగిరీలో చెప్పుకుంటాం. సో మనం ఎప్పుడు ఒక పేషెంట్ కానీ పర్సన్ కానీ హెడేక్ ఉన్నప్పుడు కొన్ని రకాల సైన్స్ అనేవి మనకు అండర్లయింగ్ సీరియస్నెస్ని ఇండికేట్ చేస్తాయి. వాటిని మనం రెడ్ ఫ్లాగ్ సైన్స్ లాగా అంటాం. ఏ కండిషన్ అయినా కూడా ఈ సైన్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా వెంటనే వైద్యుని సంప్రదించి దానికి వైద్యుడు ఎగ్జామ్ చేసిన తర్వాత కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది. అలాంటి ఇంపార్టెంట్ సైన్స్ ఏంటంటే ఈ హెడేక్తో పాటు సిస్టమిక్ సిమ్టమ్స్ అంటాం. అంటే మిగతా కొంతమందికి జ్వరం ఉండడము, తలనొప్పితో పాటు వెయిట్ లాస్, బరువు తగ్గడము, రాత్రిపూట ఎక్కువగా చెమట పడడం, నైట్ స్వెట్స్, ఇలాంటివి సిమ్టమ్స్ ఉన్నా కూడా, లేదంటే న్యూరలాజికల్ సిమ్టమ్స్ అంటే నరాలకు సంబంధించిన లక్షణాలు, అంటే మన క్రేనియల్ నర్వ్స్ అంటాం. వీటిలో ఏదైనా ఒక నర్వ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ పర్టికులర్ నర్వ్ సప్లై చేసేకి సంబంధించిన సిమ్టమ్స్ ఉండడం కానీ, పక్షవాతం లాంటివి కానీ, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా అది సీరియస్గా కన్సిడర్ చేసి మనం ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. వీటితో పాటు కొన్నిసార్లు సడన్ ఆన్సెట్ హెడేక్, సడన్ సివియర్ హెడేక్, సడన్ ఆన్సెట్ ఇలా ఉన్నంత ముందు ఎప్పుడు హెడేక్ లేకుండా సడన్ గా సివియర్ గా వచ్చినప్పుడు కూడా అది మోస్ట్లీ సెకండరీ హెడేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వెంటనే వైద్యుని సంప్రదించి మనం ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదా హెడేక్ అనేది ఇనిషియల్ స్టేజ్ లో ఎప్పుడు లేకుండా వెరీ లేట్ ఏజ్ లో, అంటే ఎల్డర్లీ పీపుల్ లో, అంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలో స్టార్ట్ అయినప్పుడు కూడా వన్ ఆఫ్ ది రెడ్ ఫ్లాగ్స్ అయినది. వీటితో పాటు ముందున్న హెడేక్ ప్యాటర్న్ ఇప్పుడు చేంజ్ అవుతున్నా కూడా అంత సివియర్ గా లేకుండా ఉండడము, సడన్ గా ప్యాటర్న్ అనేది చేంజ్, ఎక్కువ సివియారిటీ అనేది రావడము, లేదు ఒక హెడ్ లో ఒక పార్ట్ గా ఇంకో పార్ట్ లో రావడము, ప్యాటర్న్ మారుతున్నప్పుడు కూడా మనం సీరియస్ గా కన్సిడర్ చేసి మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. వీటిని కూడా మనం రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాము. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఫర్దర్ ఎవాల్యుయేషన్, ముఖ్యంగా బ్రెయిన్ ఇమేజింగ్ స్కాన్ కానీ, వేరే ఫర్దర్ బ్లడ్ టెస్ట్ కానీ, ఎగ్జామినేషన్ తర్వాత మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఫర్దర్ టెస్ట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనం కామన్ గా ఎక్కువ చూసే హెడేక్ ప్రైమరీ హెడేక్స్ అని, సెకండరీ హెడేక్ చాలా తక్కువ ఉంటుంది. కామన్ గా చూసే ప్రైమరీ హెడేక్స్ ఇవన్నీ కూడా సీరియస్ అయ్యేవి కావు. చెప్పుకున్న 3 రకాల హెడేక్ లో కూడా మైగ్రేన్ హెడేక్ అనేది చాలా కామన్ అనమాట. ముఖ్యంగా ఎక్కువ స్త్రీలలో చూస్తుంటాం. సో మైగ్రేన్ హెడేక్ అనేది ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, కొన్ని కారకాలు ఉంటాయి ట్రిగర్ చేయడానికి. అంటే సడన్ గా హెడేక్ ని ట్రిగర్ చేయడం, కొన్ని ఫ్యాక్టర్స్, రిలీవింగ్ ఫ్యాక్టర్స్ లా ఉంటాం, అవి ఉంటాయి. ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. సో మైగ్రేన్ హెడేక్ అనేది యూజువల్ గా ఒక సైడే వస్తుందండి. యూనిలేటరల్ హెడేక్ ఒక పార్ట్ వస్తుంది. అండ్ యూజువల్ గా హెడేక్ అనేది 4 hours నుంచి 7 to 8 hours వరకు, 2-3 days వరకు, కొన్నిసార్లు 1 week వరకు కూడా ఉండొచ్చు. అండ్ సివియారిటీ వచ్చేసి మోడరేట్ ఇంటెన్సిటీ ఉంటుంది. అండ్ దీనికి మైగ్రేన్కి ఇంకా అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. దాంతోపాటు ఉంటే అదర్ కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. ఏంటంటే మనకి సౌండ్కి ఇరిటేషన్ ఉండడం, అంటే లైట్కి ఇరిటేషన్ ఉండడం, ఫోటోఫోబియా, సౌండ్కి ఇరిటేషన్ ఉండడం, ఫోనోఫోబియా అంటాము. అండ్ వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, వామిటింగ్ ఆగుతున్నట్టు అనిపించడం, వామిటింగ్ అవ్వడము, ఇవన్నీ కూడా మైగ్రేన్ హెడేక్లో కామన్గా అసోసియేట్ అయ్యే లక్షణాలు అండి. కొంతమందికి వామిటింగ్ అయిన తర్వాత కొద్దిగా రిలీఫ్ ఉంటుంది హెడేక్ అనేది. ఈ హెడేక్ ఉన్న టైంలో వాళ్ళు లైటింగ్ లేకుండా, సౌండ్ లేకుండా ఒక క్వైట్ రూమ్లో రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంటుంది. ఈ
హెడేక్ ఉన్న వారికి. దీనికి కొన్ని స్ట్రెస్ ఈవెంట్స్ వల్ల కానీ, లేదంటే ప్రాపర్ స్లీప్ క్వాలిటీ లేకపోయినా, లేదా డిస్టర్బ్డ్ స్లీప్ వల్ల కానీ ఈ హెడేక్ మైగ్రేన్ అనేది ట్రిగర్ అవ్వచ్చు. కొంతమందికి కొన్ని ఫుడ్స్ ఐటమ్స్ వల్ల కూడా, లైక్ చాక్లెట్, చీజ్ లాంటివి కానీ, వైన్ లాంటివి, వీటి వల్ల కూడా ట్రిగర్ అవ్వచ్చు మైగ్రేన్ హెడేక్ అనేది. సో ఈ కొంతమంది కొన్ని రకాల స్మెల్స్ వల్ల కూడా, లైక్ పర్ఫ్యూమ్ స్మెల్స్, వీటి వల్ల కూడా హెడేక్ అనేది ట్రిగర్ అవ్వచ్చు. అందరికీ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందికి కొన్ని ట్రిగర్స్ ఉండొచ్చు, కొంతమంది కొన్ని ఫుడ్ రిలేటెడ్, కొంతమంది కొన్ని స్మెల్స్ రిలేటెడ్, కొంతమంది కొన్ని మెడికేషన్ రిలేటెడ్, కొంతమందికి స్లీప్ సరిగా లేకపోయినా, ఇలా ఒక్కొక్కరిలో ఒక రకంగా ఉంటుంది. సో ఇది మైగ్రేన్ హెడేక్ యొక్క లక్షణాలు.